హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకేనా. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా. సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్, మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వారి కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు. అలాగే మీకు మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్, టవర్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, Four of Cups, Ten of Swords, Two of Swords, Six of Swords, Six of Pentacles, Ten of Wands, Six of Wands, Nine of Swords, Ace of Cups, King of Pentacles, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఉందండి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఎలాంటి పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో ఈ పర్సన్ తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ అనేది మీకు తెలియకూడదు అనుకుంటున్నారండి. తనకి మీ మీద ఇక్కడ లవ్ ఉంది, కేరింగ్ ఉంది, మీ మీద చూపించాలని ఉంది, తనకి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని ఉంది, మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలని ఉంది. కానీ తన ఫీలింగ్స్ అనేది తను బయట చూపించడం లేదనమాట, ఓకే. ఇక్కడ తను హోల్డ్ చేసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చింది టెంప్టెన్స్ అనమాట, ఓకే. అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కానీ తన ఊహాలోకంలో, తన మనసులో, తన మైండ్లో మీరు ఉన్నారు. మీ కేరింగ్ అండ్ మీ లవ్ అదంతా తనకి కావాలని ఉంది. కానీ టూ కార్డ్స్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ అదంతా బయటకు రాకూడదు, జాగ్రత్త పడాలి. ఈ పర్సన్కి నాలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఈ పర్సన్కి తెలియకూడదు అనుకుంటున్నారు. కానీ తన మనసులో ద లవర్ కార్డ్ అనమాట, ఫీల్ అవుతున్నారు. మీ మీద లవ్, కేరింగ్ అదంతా ఉంది. అండ్ మీతో ఏదో తెలియని బంధం అండ్ సోల్మేట్ కనెక్షన్, మా ఇద్దరి మధ్యలో ఏదైనా విడదీయలేని ఏదైనా బంధం ఉందా, మేము ఏదైనా పూర్వజన్మలో ఏదైనా మా ఇద్దరికి ఏదైనా రిలేషన్ ఉందా, ఈ జన్మలో ఇలా ఎందుకు అవుతుంది అన్నట్టుగా పర్సన్ అంటే చూడండి. ఈ పర్సన్ మేబీ ఇక్కడ 10 of Swords వచ్చిందండి. ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట, కానీ తను అవ్వలేకపోతున్నారనమాట. ఇక్కడ మీతో ఏదో తీయలేని బంధంగా ఫీల్ అవ్వడము అండ్ ఏంటిది ఇదంతా. సో నేను వద్దనుకున్న ఈ పర్సన్ పదే పదే ఎందుకు గుర్తుకొస్తున్నారు, మా ఇద్దరి మధ్యలో ఏదైనా విడదీయలేని బంధం ఏదైనా ఉందా అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. కానీ మీ మీద ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకే. అండ్ ద డెవిల్ కార్డ్ అనమాట, ఓకే. ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఫ్యాషన్ ఉంది, లస్ట్ ఫీలింగ్ ఉంది అండ్ మీతో ఈ పర్సన్ రిలేషన్ కావాలి, వారి లైఫ్లో మీరు ఉండాలి. అండ్ తను ఏంటంటే మీతో డేటింగ్కి తీసుకెళ్ళడము అండ్ అదంతా ఉంటుందండి ఈ పర్సన్కి, ఓకే. తన మనసులో మీ మీద ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది అనమాట, ఓకే. వీటికి నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను, ఓకే. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్కి మీతో రిలేషన్ అనేది తను ఏంటంటే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఉందండి. కానీ తను భయపడుతున్నారనమాట, ఓకే. తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ పీపుల్స్ కావచ్చు,
సో ఏంటంటే ఈ పర్సన్ వారి ముందు తను ధైర్యంగా ఉండలేరనమాట. వారు ఏం చెప్తే ఈ పర్సన్ చేస్తారనమాట. కానీ ఈ పర్సన్ ఏ విషయంలో కూడా తను ధైర్యం చేయలేరనమాట. కాబట్టి మీ విషయంలో ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవడానికి భయపడుతున్నారండి. కానీ మీతో తనకి న్యూ బిగినింగ్ కావాలి, మీ లైఫ్లో తనకి ఉండాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్కి ఉంది. ఓకే, ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ దగ్గర ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ కూడా అడగాలి అనే ఇంటెన్షన్ కూడా తన మనసులో ఉందన్నమాట. ఒకవేళ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు అంటే. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫై యూనివర్స్. ఈ పర్సన్ కి తన లైఫ్ అనేది తనకి నచ్చడం లేదండి. ఈ పర్సన్ కి చాలా బర్డెన్ అనిపిస్తుంది అనమాట. తను ఎలాంటి రిలేషన్ లో అయినా ఉండొచ్చు, పర్సన్ సింగిల్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అలా ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, తనకి మనశ్శాంతి లేదు అండ్ ఎప్పుడు కష్టపడతా ఉండడము అండ్ తన మీద కేరింగ్ చూపించే వాళ్ళు లేరు అండ్ ఈ పర్సన్ కి ఏ విషయంలో కూడా ధైర్యం లేదు. సో అదంతా ఈ పర్సన్ కి చాలా బర్డెన్ గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో తన మీద కేరింగ్ కానీ అండ్ తనకి కొంచెం మనశ్శాంతి కూడా దొరకాలి అంటే ఈ పర్సన్ లైఫ్ లో మీరు ఉండాలి అని తన మనసులో అయితే ఉందండి. మేబీ మీరు మీ పర్సన్ ధైర్యంగానే ఉన్నారు, నా పర్సన్ ధైర్యవంతులే అనుకుంటే పర్సన్ తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ కూడా అడిగే ఛాన్స్ కూడా ఉండబోతుంది అనమాట. ఓకే, అతి త్వరలో. ఓకే, మీ రిలేషన్లో ఈ పర్సన్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారండి. మీతో విడిపోవాలి అనేది తన ఏంటంటే భయంతో కూడుకున్నది అనమాట అది. ఓకే, కానీ తన మనసులో నిజమైన ఫీలింగ్ ఏంటిదంటే మీతో ఈ పర్సన్కి రిలేషన్ కావాలి, ఈ రిలేషన్లో తనకి గ్రోత్ కూడా కావాలి, ఈ రిలేషన్ని తను కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారనమాట. కానీ కొన్ని భయాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ తనని మనశ్శాంతి లేకుండా చేయడం అనమాట. ఓకే, టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది? ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ తన ఎనర్జీ అనేది తను వదులుకోవాలి అని అనుకోవడం లేదనమాట. సో మీ వైపుకి తను స్లోగా వస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మీరు మీ పర్సన్ నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండి. ఓకే, సో ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారు కానీ తను స్లో మూమెంట్లో ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఎలా అంటే ఏదైనా అనుకుంటే తను చాలా ఫాస్ట్గా చేసేయాలి ఆ వర్క్ అని ఉండదన్నమాట. ఓకే, కొన్ని రోజులు ఆలోచించి అండ్ ఇంకా కొన్ని రోజుల తర్వాత తను స్టాండ్ అనేది తీసుకుంటారనమాట. అలాంటి పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్ యూనివర్స్. యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజెస్ ఇది. ఓకే, సో ఈ పర్సన్ 7 ఆఫ్ పెంటికల్స్ అండి ఇక్కడ. ఓకే, తను ఏంటంటే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాను ఈ రిలేషన్లో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. తన గురించి మీరు వెయిట్ చేస్తారని పర్సన్కి నమ్మకం ఉండి ఉండొచ్చు అండ్ తనని తప్ప ఇంకా వేరే వారిని మీరు చూడరు, తన గురించి డెఫినెట్లీ మీరు వెయిట్ చేస్తారని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు. మేము మళ్ళీ కలిసి ఉంటాము, హ్యాపీగా ఉంటాము, మాకు అంత మంచి టైం అయితే రాబోతుంది అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. ఓకే, తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్. తను ఏదో ఒంటరి వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఈ పర్సన్ మీదనే పడడము అండ్ తనకి సహాయం చేసేవారు కానీ అండ్ తనకి తోడుగా నిలబడేవారు కానీ ఈ పర్సన్ లైఫ్లో లేరనమాట. ఓకే, చాలా సాడ్గా ఉన్నారు. మీ గురించి డెఫినెట్లీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా డివోర్స్ తీసుకుంటున్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ కొంతమంది ఆల్రెడీ పర్సన్ తన జాబ్ పర్పస్గా మంచి సెటిల్ పర్సన్ అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఈ పర్సన్ మీకు బాస్ కెడర్లో ఉండొచ్చు. ఓకే, ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే తన వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అండ్ ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. మీకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ ఏదో సర్ప్రైజ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారండి. టెన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, ద హర్మిట్ అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. సో ఈ పర్సన్
మీకు చేసిన దానికి మేబీ మిమ్మల్ని ఏదో విషయం హర్ట్ చేసి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. అండ్ థర్డ్ పర్సన్‌కి ప్రయారిటీ ఇవ్వడం గానీ, లేదా ఫ్యామిలీ మెంబర్సే నీకంటే ఎక్కువ అని చెప్పడం గానీ, అని పర్సన్ మీతో అన్నట్టు ఉన్నారండి. ఎవరైనా సరే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలండి. కానీ ఒకవేళ మీరు ఈ పర్సన్ లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే, ఈ పర్సన్ మీకు గూడా సరిసమానంగా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందనమాట. కానీ కొంతమందికి ఏంటిదంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అండ్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్‌ని తీసుకురావడం గానీ, అండ్ మిమ్మల్ని కేర్ చేయకుండా అండ్ తను ఎక్స్‌ట్రా మ్యాటర్ రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం లాంటిది ఏదో చేసినట్టున్నారు. సో, అక్కడ ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారండి. హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. మీరు ఏ పర్సన్‌తో అయితే డీల్ అవుతున్నారో ఈ పర్సన్ 24/7 మిమ్మల్ని అన్యాయం చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని చాలా మోసం చేశాను అని పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. తన వైపు నుంచి మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి. ప్రతి ఒక్క ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుంది. కానీ తను భయపడతా ఉన్నారనమాట. ఓకే. మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్‌కి ఉంది. కానీ వేరే అదర్ పర్సన్‌కి కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చనమాట. ఓకే. ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఈ పర్సన్ వెళ్ళిపోయారనుకోండి, ఆ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్‌ని చాలా కంట్రోల్ చేస్తా ఉండడం, ఈ పర్సన్‌కి అంత ధైర్యం లేకపోవడం అలాంటిది ఏదో ఉందనమాట. ఓకే. కాబట్టి తను జగిల్ అవుతున్నారనమాట. ఓకే. 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 2 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చింది? ఓకే. తన లైఫ్‌లో ఉన్న వాడితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చండి. అండ్ మీకు సంబంధించిన ఏదైనా విషయం కూడా ఈరోజు ఆర్ రీసెంట్‌గా వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తెలిసి ఉంటుందనమాట. సో, అక్కడ ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయన్నమాట. ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉన్నాయి. జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. మీతో ఏమీ చెప్పడం లేదు, మీకు తెలియకూడదనుకుంటున్నారు. అండ్ తను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ ఫైటింగ్ అనేది జరుగుతుందనమాట తన లైఫ్‌లో. ఓకే. తన లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారనమాట. ఓకే. మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. టెంపరెన్స్ నేను చెప్పకూడదు, ఈ పర్సన్‌కి ఇదంతా తెలియకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సిక్స్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. మళ్ళీ టవర్ కార్డ్ అండి. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉండబోతుంది. లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా ఒకవేళ అతను నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ 10 అవర్స్ లోపల ఆర్ 10 డేస్ లోపల మీ లైఫ్‌లో వస్తారనమాట. ఓకే. అండ్ మీరు మీ మనీ ఎక్కడన్నా స్టక్ అయిపోయింది అండ్ మీ మనీ అనేది రావడం లేదు. సో, నేను చాలా కష్టపడుతున్నాను అండ్ ఒక లోన్ గురించి అప్లై చేశాను, ఆ లోన్ కూడా రావడం లేదు అనుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏ లోన్ గురించి అయితే అప్లై చేశారో ఆ లోన్ అనేది మీకు వచ్చేస్తుందనమాట. ఓకే. మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఈ 10 డేస్ లోపలండి మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ లేదా కొంతమందికి మీ పాస్ట్ పర్సనే ఒక కొత్త పర్సన్ లాగా అండ్ తనలో ఉన్న నెగటివిటీ అంతా ఎండ్ చేసుకోవడము, మీతో మంచిగా మాట్లాడడం లాంటిది ఏదో చూపిస్తుందనమాట. మీతో కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు ఈ పర్సన్. ఓకే. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుందనమాట మీ పర్సన్ వైపు నుంచి. అండ్ ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీతో కూడా మంచిగా మాట్లాడాలి. మీకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. మీ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్‌కి మీరు చాలా మంది క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారనమాట. అంటే మీరు ఈ పర్సన్‌కి ఎలాంటి రెస్పాండ్ అనేది అవ్వడం లేదు. తనకి కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. మీ వైపు నుంచి ఈ పర్సన్‌కి కాల్ ఆర్ మెసేజ్ అనేది వెళ్ళడం లేదనమాట. ఓకే. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్‌లో వేరే వారు ఎవరైనా వచ్చేసారేమో, మీరు హ్యాపీగా ఉన్నారేమో, అందుకే ఈ పర్సన్‌కి మీరు కాల్ చేయడం లేదేమో అని అనుకుంటున్నారనమాట. మీ సైలెంట్ అనేది ఈ పర్సన్‌ని చంపేస్తుందని చెప్పొచ్చండి. ఓకే. మీరు చాలామంది ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు ప్రతిసారి ఏంటంటే బతిమిలాడుకోవడం అండ్ కాల్ చేస్తా ఉండడము అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రాకుండా మీరే డైలీ కాల్ చేయడం, మాట్లాడడం, టిఫిన్ చేశారా, బాగున్నారా, తిన్నారా, హెల్త్ బాగుందా, ఇదంతా మాట్లాడతారు కదా. సో, అలాగనమాట. మీరు ప్రతిసారి మీరే ఈ పర్సన్‌ని చేసేస్తా ఉండడం, తన గురించి మీరే ఎక్కువగా పట్టించుకుంటున్నారు. మీ ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఇక్కడ మీ సైలెంట్ అనేది ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. అరే! ఈ పర్సన్ ఎందుకు నాకు కాల్ చేయడం లేదు, ఎందుకు మెసేజ్ చేయడం లేదు, ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైనా వచ్చారా, వారితో ఈ పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉన్నారా, నా లైఫ్‌లో నుంచి ఈ పర్సన్ ఏమైనా మూవ్ ఆన్ అయిపోయారా అని పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట. మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలామంది ఒకవేళ మీ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తున్నా అండ్ మీరు ఎఫర్ట్స్ అంతా తగ్గించేశారు, మీ లైఫ్‌లో మీరు ఉండడానికి ట్రై చేస్తున్నారనుకుంటే అలాంటి పర్సన్ ఏంటంటే మీ సైలెంట్ అనేది
ఈ పర్సన్‌ని ఒక టార్చర్ లాగా అయిపోయిందనమాట. ఈ సైలెంట్ అనేది ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారా? మీ లైఫ్‌లో ఎవరైనా వచ్చేసారా? సో, ఇదంతా ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. ఓకే. 10 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. 10 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్టక్ అయిపోతున్నారండి పర్సన్. మీ మీద ఇన్ని రోజులు ప్రేమ అనేది చూపించలేదు, మిమ్మల్ని కేర్ చేయడం లేదు, కేర్ చేయలేదు, మిమ్మల్ని ఏంటంటే పట్టించుకోలేదు అని పర్సన్ అనుకుని ఉంటారనమాట. కానీ తన మనసులో ఏంటంటే ఇప్పుడు చాలా లవ్ ఉంది కాబట్టి అది చూపించాలి అని అనుకుంటున్నారనమాట. తన మనసులో మీ మీద ఎంత లవ్ అయితే ఉంటుందో అదంతా మీ దగ్గర వచ్చి చూపించాలి అనుకుంటున్నారు. అండ్ మీతో తన మనసులో తను ఏమైతే ఫీల్ అవుతున్నారో మీ మీద కేరింగ్, లవ్ అదంతా ఉంటుంది కదా, అదంతా తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా మీతో చెప్పాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదండి. అండ్ మీ ఆలోచన కూడా ఈ పర్సన్కి చాలా వస్తూ ఉంటుందన్నమాట. తను ఏంటంటే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే, తను ఇలాంటి వర్క్ చేస్తామనుకున్నా పదే పదే మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే. పొసెసివ్‌నెస్ అండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా పొసెసివ్‌నెస్ అనమాట. అంటే మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే మీ పర్సన్‌ని మీరు పట్టించుకోవడం లేదు. అందుకనే తను మీ మీద చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో ఏదో గ్రోత్ ఉంది. అండ్ మీ మీద మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ గురించి మీరు చాలామంది ఆలోచించడం లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. కానీ తనకి కొంతమందికి ఏంటంటే దారి దొరకకపోవడం లాంటిది ఏదో జరుగుతుందనమాట. మేబీ మీరు మీ పర్సన్ కలవాలి అంటే ఫ్యామిలీని ఎదిరించడం గానీ, లేదా వారిని ఒప్పించడం గానీ, అండ్ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే, వారందరిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ పర్సన్‌కి అవ్వడం లేదనమాట. కానీ తనకి మీతో రీయూనియన్ కావాలి, మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. అండ్ తనకి సరైన పార్ట్నర్ మీరే. తనని మీరు మాత్రమే చాలా బాగా చూసుకోగలరు. అండ్ ఈ పర్సన్ కూడా మీతో ఉన్న ఫ్రీగా తను వేరే వారి దగ్గర ఉండలేరనమాట. ఓకే, సో, అది చూపిస్తుందనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఆఫ్ కప్స్ అనమాట. అండ్ ఇక్కడ ద డెవిల్. ఓకే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది ఉంది. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో కూడా థర్డ్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారండి. ఓకే, వారిని మిమ్మల్ని ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట. మీ సైలెంట్ అనేది ఈ పర్సన్‌ని చాలా టార్చర్ చేస్తుందని చెప్పొచ్చండి. ఓకే, మీరు ఏదైతే సైలెంట్‌గా ఇంకా ఎఫర్ట్స్ పెట్టింది చాలు, పట్టించుకున్నది చాలు, ఇంక నా వల్ల కాదు అని మీరు సైలెంట్ అయిపోతున్నారు అంటే ఈ పర్సన్‌కి మనశ్శాంతి లేకుండా అయిపోతుందనమాట. ఓకే, అంటే తను ఆ సైలెంట్ ఉంటుంది కదా, మీ సైలెంట్ ఏంటి ఎప్పుడు ఈ పర్సన్ గలగల వాగుతూ ఉంటారు, ఎప్పుడూ బతిమిలాడుతూ ఉంటారు, ఎప్పుడూ వేరే వేరే నెంబర్‌తోని కాల్ చేస్తూ ఉంటారు, వేరే సిమ్ములు తీసుకోవడం, వేరే నెంబర్‌తో కాల్ చేయడం అదంతా చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పర్సన్ ఇంత సైలెంట్ అయిపోయారు? అసలు ఎందుకు? నేను నచ్చడం లేదా? నాకంటే మంచి వర్తన లైఫ్‌లో వచ్చేసారా అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తనని మీరు తీసి పక్కకు పెడితే ఈ పర్సన్ భరించలేరనమాట. ఓకే, మీ ఫోకస్ అంతా తన మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తను ఒక హీరోలాగా, ఒక హీరోయిన్ లాగా తను ఫీల్ అవుతారనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌ని పట్టించుకోరో అప్పుడు ఈ పర్సన్ జీరో అయిపోతుందనమాట. ఓకే, తన ఎనర్జీ అనేది. ఓకే, అది ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతా ఉన్నారనమాట. ఓకే, బాధపడుతున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, అండ్ పర్సన్ వేరే వారి మాటలు కూడా తను బాగా వింటారనమాట. తను వేరే వారికి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీ మీద లేనిపోని ఎవరైనా చెప్తా ఉండొచ్చు. అలాంటిదేదో చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ సైన్స్ పరంగా అండి మేషం, సింహం, ధనుస్సు రాశి, అండ్ వృషభం, కన్య, మకర రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి ఎనర్జీ అనేది చాలా ఉందనమాట. ఓకే, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి ఎనర్జీ కూడా ఉంది. కానీ కొంచెం తక్కువ ఉందనమాట. ఓకే, ఓకే అండి. ఇప్పుడు అన్ని రాశుల వరకు మనం ఎలా ఉంది చూసేస్తాం. ఓకేనా, ఫస్ట్ కార్డ్స్ అనేది తీసేస్తాం.
ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్. మేషరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అని అనుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ సింహరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు. అండ్ కన్యా రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ తులారాశి వారు, మీ లైఫ్లో ఉన్న ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ మీ లైఫ్లో ఏదో ఒకటి ఈరోజు ఎండ్ అనేది అవ్వబోతుంది అనమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి వస్తారు. సో వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ కొంతమందికి మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేయొచ్చు. ఓకే. అండ్ మకర రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అండ్ మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట, ఎవరిని పట్టించుకోరు. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.